for you. It becomes your great friend. It adds to your strength. It disappears. It dissolves. అది కంప్లీట్గా ఫేడ్ అయిపోతుంది. మీకు ఏదైతే ఇంతవరకు ఆ శక్తి మీ నుంచి వెళ్ళిపోతుందో, లోపిస్తుందో, డ్రైన్ అయిపోతుందో అదంతా మీకు వచ్చేస్తుంది. యూ కెన్ బి యువర్ సెల్ఫ్. ఈ రోజు నుంచి ఎంతో ఆథెంటిక్గా మీరు జీవించేవానికి ఈ భయాల నుంచి మీరు దూరం కావాలి. సో మనం ఈ మెటఫోరికల్ ప్రాసెస్ చేద్దాం. ఇది మెటఫోరికల్ జర్నీ. ఆలిస్ ఇన్ ద వండర్ల్యాండ్ లేదా అవతారం ముందు గుర్తుపెట్టుకోండి. ఒక భీకర అరణ్యంలోకి మీరు వెళ్తారు మెడిటేషన్లో, ప్రాసెస్ కళ్ళు మూసుకొని. ఆ అరణ్యంలో మీరు ఎన్నో ఇవన్నీ వస్తాయి. డ్రాగన్స్, 7 డ్రాగన్లు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వచ్చేస్తాయి. మీరు ఐడెంటిఫై చేయాలి. దిస్ ఇస్ మై self-deprecation dragon, arrogance dragon, destruction dragon, martyrdom, impatience, stubbornness, greed, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. చేయగానే తర్వాత జ్ఞానంలోని కట్టడంతో వాటిని తీసేసి ఫైనల్ గా మీ యొక్క ఇన్నర్ చైల్డ్ మీరు మీట్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడే ఎన్ని సీడ్స్ పడ్డాయి కాబట్టి ఆ ఇన్నర్ చైల్డ్కి వెళ్ళి చెప్తారు. మీరు ఏమేమి చెప్తారు? యు ఆర్ వెరీ వర్తీ. You have so much of uniqueness. You are incomparable. There is nobody like you in the future, in the past. You are you. And I accept you fully as you are. Unconditionally గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అన్కండిషనల్ గా నేను ప్రేమిస్తున్నాను అని మీ ఇన్నర్ చైల్డ్కి, మీలో ఉన్న పసిబాబుకి మీరు ఇది చెప్తారు. ఎందుకంటే డ్రాగన్స్ అనే అక్కడి నుంచే పుడుతున్నాయి కదా. ఆ చిన్నపిల్ల పాపని, బాలుడిని మీరు చక్కగా హత్తుకుని, కబులించుకుని, ఎంబ్రేస్ చేసుకుని మనం మెడిటేషన్ ఈ ప్రాసెస్ ఎండ్ చేద్దామండి. ఓకే అండి. సో వి విల్ ఆల్ నౌ క్లోజ్ అవర్ ఐస్. చక్కగా ధ్యానంలో కూర్చుందాం, సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. ఫస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ హాయిగా, ప్రశాంతంగా, రిలాక్స్డ్గా శ్వాసని గమనిస్తూ ఉన్నాం. మనస్సుని శూన్యం చేద్దాం. మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు వస్తున్నప్పటికీ మనం శ్వాస మీదకి మన ధ్యాసను మరల్చి మనసుని శూన్య స్థితిలోకి పంపుతాం. 0 స్టేట్ ఆఫ్ మైండ్. ఈ మొదటి 3 నిమిషాలు మనం చక్కని నిశ్చల స్థితి, నిర్విషయ స్థితిలోకి వెళ్దాం. మనసు శూన్యమైనటువంటి స్థితి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడం. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వెళ్ళే గాలిని, ముక్కులోని గాలిని గమనిస్తూ ఉండడం. మనస్సు శూన్యం అయ్యే కొద్దీ మన ముక్కులోని గాలి, మన శ్వాస కూడా సూక్ష్మం అవుతుంది, చాలా స్లో డౌన్ అవుతుంది. దాన్ని కూడా గమనిద్దాం. ఆ చేంజెస్ అని కూడా మన మనస్సు ఎంత స్లో డౌన్ అవుతుందో మన బ్రెత్, మన శ్వాస అంత స్లో డౌన్ అవుతుంది.
మన మనస్సు ఎంత నిశ్చల స్థితికి చేరుకుంటుందో మన శ్వాస అంత చక్కగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా జరుగుతూ ఉంటుంది. మన బ్రెత్లో ఏ హరీడ్నెస్ ఉండదు, ఏ రష్ ఉండదు, ఏ ఫాస్ట్ బ్రీదింగ్ ఉండదు, ఏ షాలో బ్రీదింగ్ ఉండదు. చక్కగా హాయిగా నిరంతరంగా ఈ శ్వాస జరుగుతూ ఉంటుంది సూక్ష్మంగా. ఎప్పుడైతే ఈ మనో నిశ్చల స్థితి, మనస్సు శూన్యమైనటువంటి స్థితిని మీరు గమనిస్తున్నారు, ఆ స్థితిలో మీరు ఇప్పుడు ఒక సంకల్పాన్ని చేసుకుంటున్నారు. ఆ సంకల్పం ఏంటంటే, నాలో ఉన్నటువంటి ఈ రూట్ ఫియర్స్, 7 రూట్ ఫియర్స్, 7 మూల భయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు నేను ఫేస్ చేసి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను అనే ఒక నిర్ణయం తీసుకుని, సంకల్పం చేసుకుని, ఇప్పుడు మీరు 1 నుంచి 5 లెక్క పెట్టుకున్నప్పుడు మీరు స్లోగా ఈ ప్రాసెస్ లోకి మీరు అడుగు పెడుతున్నారు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే, ఒక చక్కని కికారణ్యం, భయం కొలిపేటువంటి ఒక అరణ్యం, దండకారణ్యం. అక్కడంతా కూడా పెద్ద పెద్ద మానులు, చెట్లు, పుట్టలు, కాకులు, దూరని కారడివి, దట్టమైనటువంటి అడవి. ఆ అరణ్యంలో మీరు వెళ్తున్నారు. మీలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఆ 7 భయాలు ఈ డ్రాగన్స్ రూపంలో కానీ వివిధ రకాలు ఆకృతులతో, షేప్స్ అండ్ సైజెస్ అండ్ కలర్స్ తో మీ ముందుకి వస్తాయి. వాటిని మీరు చక్కగా గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఏమాత్రం భయం పడకుండా మీరు చక్కగా ఆ 7 భయాల్లో ఏ భయం అయితే మూలంగా ఎక్కువగా ఉందో, ఎక్కువ శాతం ఉందో, ఆ యొక్క డ్రాగన్ తో మీరు కాన్ఫరెంట్ చేసి దాని ముందు నిలబడి జ్ఞానం అనే ఖడ్గంతో, ఎరుక అనే ఖడ్గంతో మీరు దాన్ని ఫేస్ చేస్తారు. 1, 2 ఒక మహాకీకారణ్యం, దండకారణ్యం. 3 భయంకరమైనటువంటి జంతువులు, క్రూర మృగాలతో ఉండేటువంటి పెద్ద అరణ్యం. మీకు కూడా తెలియదు అక్కడ ఏముందో. అట్లాంటి అరణ్యంలోకి మీరు క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా విజువలైజ్ చేసుకోండి, దృశ్యీకరించండి. మీ మనోనేత్రంతో దాన్ని విజువలైజ్ చేయండి. 3 మిమ్మల్ని మీరు ఆ మహా అరణ్యంలోకి అడుగు పెడుతున్నట్టుగా దృశ్యీకరించండి. 4 ఎక్కడ చూసినా కూడా ఈ చెట్లే, పెద్ద పెద్ద చెట్లు. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద శబ్దాలు, క్రూర మృగాలు చేసే భయంకరమైనటువంటి చప్పుళ్ళు, శబ్దాలు, భయం కల్పించే ఒక వాతావరణం. మీ ఎరుకతో మీరు చక్కగా ఆ భయం కొలిపే ఆ వాతావరణం, ఆ అరణ్యంలో ఉన్నప్పటికీ మీరు ఎరుకతో వెళ్ళండి. కమ్ వాట్ మే, ఐ ఫేస్ ఇట్ టుడే అనే ఒక భావనతో, నేను ఈరోజు అన్నిటినీ ఫేస్ చేస్తాను. ఐ ఫేస్ మై ఫియర్స్, ఐ విల్ ఎండ్ మై ఫియర్స్. నా భయాల్ని ఫేస్ చేసి వాటిని అంతు తెలుస్తాను, వాటిని నేను పరివర్తన చేసుకుంటాను ఈరోజు
అనే నిర్ణయంతో ఇంకా ముందుకు సాగండి. ఆ అరణ్యంలో 5 ఆ మహా అరణ్యంలో మీరు ఇంకా మధ్యలోకి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ లోపలికి వెళ్ళండి. అక్కడ ఒక ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు సడన్ గా సర్ప్రైజ్ లాగా ఈ డ్రాగన్స్ మీ ముందుంటాయి. ఏ ఏ భయాలైతే నిగూఢంగా దాగి ఉన్నాయో ఆ భయాలకు సంబంధించిన ఈ డ్రాగన్లు ఒక్కొక్క ఆకృతితో, కలర్తో, షేప్తో, ఫామ్తో అవి మీ ముందుకు వస్తాయి. మీరు ఎరుకతో ఉండండి. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే, వాటి నుంచి ఎస్కేప్ కాకుండా, వాటి నుంచి పారిపోకుండా మీరు వాటిని ఫేస్ చేయండి. జ్ఞానమయ ఖడ్గంతో వాటితో పోరాటం చేయండి. మిమ్మల్ని ఎంతో భయపెట్టడానికి చూస్తుంటాయి. ఆత్మ న్యూనత భయము, దురహంకారం అనే భయము, ఫియర్ ఆఫ్ జడ్జింగ్, ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్. లోభత్వము, greed, fear of not having enough, atma vidhamsanam, fear that life is not worth living. Balipasu, nenu victim me, everyone takes advantage over me, and trapped and choiceless. బలిపశు అనే భయము, అసహనం, ఇంపేషన్స్ అనే భయము, మంకుపట్టు ధోరణి, స్టబ్బర్నెస్, ఫియర్ ఆఫ్ చేంజ్, మార్పు అంటే భయం. ఈ 7 రకాల భయాలు ఈ యొక్క డ్రాగన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. గుర్తించండి, ఏ డ్రాగన్ అయితే ఫియర్ఫుల్ గా, ఇంకా ఎక్కువ ఇంటెన్స్ గా, ఎక్కువ భయపెట్టే విధంగా మీ ముందుకు వస్తుందో దానితో పోరాటం చేయండి. దాని నుంచి పారిపోకుండా ఎదురుపడండి. ఒక వీరుడిలాగా, మహావీరుడిలాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక గురునానక్ లాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఒక మహమ్మద్ ప్రవక్త లాగా. ధీరుడు అన్నిటికీ భయపడి పారిపోతుంటాడు. వీరుడు దేనికి పారిపోడు, దేనికి భయపడు. చక్కగా వీరుడులాగా, వీరుడి నుంచి వీరుడులాగా మీరు ఇప్పుడు ఆ డ్రాగన్స్ తో మీరు పోరాటం సాగించండి. అది ఆ డ్రాగన్ మిమ్మల్ని ఏం చేయడానికి ట్రై చేస్తుందో చూడండి. మీరు గుర్తించండి, అది స్టబ్బర్నెస్సా, ఇంపేషన్సా, మార్టిర్డమా, లేకపోతే గ్రీడా, సెల్ఫ్ డిస్ట్రక్షనా, యారోగెన్సా, సెల్ఫ్ డెప్రికేషనా, ఆత్మ న్యూనత, దురహంకారమా, ఆత్మ విధ్వంసనమా, దురాశ, బలిపశువు, అసహనం, మంకు పట్టు ధోరణి. ఈ 7 రకాల డ్రాగన్స్ లో ఏ డ్రాగన్ మిమ్మల్ని ఇంతకాలం బాధిస్తూ, భయపెడుతూ, మీలో ఉన్నటువంటి చక్కని ఆ శక్తిని లోపించేలాగా చేస్తుందో, కోల్పోయేలాగా చేస్తుందో దాన్ని గుర్తించండి, దాన్ని ఫేస్ చేయండి. మీరు ఎంత ఎరుకతో, ఎంత డిటర్మినేషన్తో, ఎంత విశ్వాసంతో, ట్రస్ట్తో మీరు ఫేస్ చేస్తారో ఆ డ్రాగన్స్ ని, అంత తొందరగా, అంత త్వరితంగా ఆ డ్రాగన్స్ అన్ని కూడా మీకు సరెండర్ అవుతాయి, మీకు ఫ్రెండ్స్ అవుతాయి. మీ ముందు అవి భయం ఓడిపోతుంది.
ఆ భయము మీ ఫ్రెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ మూమెంట్స్ లో ఆ భయము మీ మీద గ్రిప్ అంతా ఏ విధంగా లూజ్ అవుతుందో దాన్ని గుర్తించండి. మీరు ఎంత ఎరుకతో ఈ క్షణ కాలంలోనే అద్భుతమైనటువంటి మీ యొక్క ఆత్మశక్తితో, మీ ఆత్మ జ్ఞానంతో, ఈ ఎరుకతో, అవేర్నెస్ తో మీరు కంప్లీట్ గా ఈ మూల భయాల్ని మీరు జయించండి. మీలోకి ఇప్పుడు కొన్ని ఇంట్యూషన్స్ వస్తాయి. ఏదైతే ఏ డ్రాగన్ అయితే మీకు సరెండర్ అవుతుందో, ఏ డ్రాగన్ అయితే మీ ఫ్రెండ్ అవుతుందో, ఏ డ్రాగన్ అయితే మీరు జయించారో ఆ డ్రాగన్ నుంచి మీరు చక్కని సందేశం మీరు చక్కగా తీసుకోగలుగుతారు. ఒక ఇంట్యూషన్ కలుగుతుంది, ఒక ఇన్సైట్ మీకు వస్తుంది, కొన్ని మెసేజెస్ మీరు వాటి నుంచి పొందగలుగుతారు. ఇంతవరకు భీకరంగా భయం కొల్పే విధంగా ఉన్నటువంటి ఆ డ్రాగన్లు, ఆ కీకారణ్యము, ఆ దండకారణ్యం ఇప్పుడు ఎంతో చక్కని బ్యూటిఫుల్ అడ్వెంచరస్ స్పాట్ లాగా మీకు కనిపిస్తుంది. మీ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. మీరు ఎంతో చక్కగా ఈ అన్నోన్ ఫారెస్ట్ లో ఒక అడ్వెంచరస్ స్పిరిట్ తోను, ప్లేఫుల్నెస్ తోను, ఒక విధమైనటువంటి నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ, సేఫ్ ఫీలింగ్ తోనూ చక్కగా మీరు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని, అక్కడుండే చెట్లు, పుట్టలు, జంతువులు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నిటినీ, 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ని అన్నిటిని అప్రిషియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆ డ్రాగన్స్ ఏదైతే మీరు ఫేస్ చేశారో, ఈ ఎరుకతో, జ్ఞానంతో వాటిని జయించారో, వాటిని కంప్లీట్ గా వాటి నుంచి ఆ శక్తిని మీలోకి నింపుకోండి. Fill your being with all the strength, all the fears that transform into fearlessness. They transform into your strength. ఆత్మకి న్యూనత భావం మీలో వినమ్రతని, వినయతని పెంచుతాయి. ఒక పాజిటివ్ గా, స్ట్రెంగ్త్ గా మీలో జాయిన్ అవుతుంది. దురహంకారం అనే డ్రాగన్ చక్కగా అహంకారం తొలగిపోయి మీలోకి చక్కని యునిక్నెస్ ని గుర్తించగలిగే, అందరిలో ఉన్న యునిక్నెస్ ని, ఈక్వాలిటీని మీరు చక్కగా గుర్తించగలుగుతారు. ఆత్మ విధ్వంసనం అనే ఈ డ్రాగన్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి కంప్లీట్ గా మీలోకి రెస్పెక్ట్ ఫర్ లైఫ్, లైఫ్ అర్జ్, లైఫ్ అంతా చక్కని మధురమో, బ్యూటిఫుల్, దాన్ని టోటల్ గా ఆ మాధుర్యాన్ని, ఆ స్ట్రెంగ్త్ మీలో నింపుకుంటారు. లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్, అర్థవంతంగా జీవిస్తాను అనే ఆ స్ట్రెంగ్త్ మీలోకి తీసుకుంటారు. దురాశ అనే ఈ డ్రాగన్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, చేంజ్ అయ్యి చక్కని అబండెంట్ ఫీలింగ్, కంటెంట్మెంట్, ఆత్మ సంతృప్తి, I am what I am. I am happy in this moment. అనే చక్కని స్ట్రెంగ్త్ మీలో జాయిన్ అవుతుంది. బలి పశువు అనే డ్రాగన్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి martyrdom transforms into your beautiful strength within your being.
I am the master of my life. I create my own reality. I choose circumstances, situations from now. I make choices now for myself, for my inner growth. ఇప్పుడు అసహనం అనే ఈ డ్రాగన్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చక్కగా సహనము, ఓర్పు, ఫ్లెక్సిబిలిటీ, యాక్సెప్టెన్స్ ఆఫ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, కంప్లీట్ బీయింగ్ స్టేట్, చక్కని బీయింగ్ స్టేట్, ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండడం అనే ఆ స్ట్రెంత్ మీలోకి జాయిన్ కావడము, ఫైనల్ గా మంకుపట్టు ధోరణి, స్టబ్బర్నెస్ అనే డ్రాగన్ మారిపోయి యాక్సెప్టెన్స్ ఆఫ్ చేంజ్, ఫ్లోయింగ్ విత్ ద చేంజ్, ఫ్లో విత్ ద ఫ్లో. I flow with the life, the river of life, which takes me to beautiful experiences. Every experience is different and unique, and it's important for me to celebrate. Acceptance of change. ఈ ఒక్కొక్క డ్రాగన్ నుంచి మీరు సందేశాలని, స్ట్రెంగ్త్ మీలోకి నింపుకోండి. ఆ కీకారణ్యంలో ఉన్నటువంటి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని మీలోకి తీసుకోండి, చక్కగా నింపుకోండి. జస్ట్ టోటలీ రిలాక్స్. ఈ కీకారణ్యంలో, ఈ దండకారణ్యంలో ఇప్పుడు మీరు మీ ఇన్నర్ చైల్డ్ని మీరు మీట్ అవుతారు. ఆ చిన్న పిల్లవాడు కానీ, ఆ చిన్న పసిపాప, మీరు చిన్నాటి రోజుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక వయసులో ఉన్నట్టుగా మీకు కనిపిస్తారు. వారిని కలవండి, ఆ చిన్న పాపని, ఆ బాబుని మీరు కలవండి, మీ ఇన్నర్ చైల్డ్ని. ఏ చిన్ననాటి వయస్సులో అయితే ఈ పసిపాప, ఈ బాబు మదిలోకి, మస్తిష్కంలోకి ఈ భయం అనే విత్తనం నాటబడిందో, ఈ చిన్న పసిపాప బాలుడు కొన్ని మిస్ అయిపోయాడు. చిన్నప్పుడు ఏదో ఒకటి మిస్ అయ్యాడు. ఒక సేఫ్ ఫీలింగ్ మిస్ అయ్యాడు, లేకపోతే ఫ్రీడమ్ మిస్ అయ్యాడు, లేకపోతే చాయిస్, ఎన్నికలు చేసుకోవడం అనేది మిస్ అయ్యాడు, లేకపోతే ప్రేమను మిస్ అయ్యాడు. ఆ చిన్న బాలుని, ఆ చిన్న పాపని మీరు కలవండి ఆ దండకారణ్యంలో. ఈ దండకారణ్యంలో పసిపాప, బాలుడు కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళాలో తోచక అక్కడ భయంతో, అక్కడ వణుకుతూ, ఏమి తోచక అక్కడ ఉన్నారు. కనుక్కోండి ఎక్కడ దాక్కున్నాడో ఆ బాలుడు, ఆ పాప. మీకు తెలుసు, కరెక్ట్ గా మీ వేసే ప్రతి అడుగు ఆ పాపకి, ఆ బాబుకి దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ బాబుని, ఆ పాపని మీ కంటితో, మీ కళ్ళతో చూడండి, మీ హృదయంతో తెలుసుకోండి. మీ హృదయ ద్వారాన్ని కంప్లీట్ గా ఓపెన్ చేసి ఆ బాబుని, ఆ పాపని హత్తుకోండి, మీ హృదయానికి హత్తుకోండి. ఎంబ్రేస్ దిస్ చైల్డ్. మీ హృదయం నుంచి చెప్పండి మీరు చెప్పాల్సినటువంటి సందేశాలు. యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఫ్రమ్ నౌ. ఆ చైల్డ్కి చెప్పండి, ఆ బాలుడికి, ఆ పాపకి చెప్పండి, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను భవిష్యత్తు నుంచి నేను కలవడానికే వచ్చాను. నేను నీ ఫ్యూచర్ సెల్ఫ్ని. యు ఆర్ క్షేమం, యు ఆర్ సేఫ్, యు ఆర్ సెక్యూర్. నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉంటావు. ఇప్పటి నుంచి నేనున్నాను నీకు. నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. అన్కండిషనల్ లవ్ తో నేను నా హృదయం నుంచి ఇప్పటి నుంచి నీ కేరింగ్ చేస్తూ ప్రేమను అందిస్తుంటాను. నేను యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఐ లవ్ యూ. యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ నౌ. యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. యూ కెన్ చూస్ యువర్ ఓన్ లైఫ్. ఆ బాలుడికి, ఆ పాపకి మీరు హత్తుకుని, ఎంబ్రేస్ చేసుకొని, మీ హృదయం నుంచి కొన్ని చక్కని మెసేజెస్ ఆ బాలుడికి, పాపకి ఇవ్వండి. ఆ బాలుడు, ఆ పాప భయంతో ఎంత వణికిపోయారో చిన్నప్పుడు. తెలియని భయం, ఎంత బాధపడ్డారో ఆ చిన్న బాలుడు, ఆ పాప.
ఓదార్చండి, ప్రేమని అందియండి, ఆప్యాయతతో మాట్లాడండి. ఎంబ్రేస్ ద చైల్డ్. మీ రెండు చేతులతో చక్కగా ఆ బాలుడిని పాపని కౌగిలించుకొని చెప్పండి, యు ఆర్ సో యూనిక్ ఇన్ దిస్ యూనివర్స్. దేర్ ఇస్ నోబడీ లైక్ యూ. యు ఆర్ ఇన్కంపారబుల్. You are so special to me. You are my darling. There is nobody like you in the past or in the future. You are incomparable. I like you. I love you unconditionally. You are safe. I am there for you. I play with you. I take care of you. చక్కని పాజిటివ్ సందేశాలని ఈ చిన్న పాపకి బాలుడికి మీరు చక్కగా అందివ్వండి. మీరిచ్చే ప్రతి సందేశం కూడా పాజిటివ్ వర్డ్స్ ద్వారా ఈ భయం యొక్క ఛాయలన్నీ కూడా కంప్లీట్ గా వాటి మాయమవుతాయి. కారు మబ్బులు అయితే ఏ విధంగా ఆకాశంలో వీడిపోయి చక్కని సూర్యకాంతి ప్రకటితమవుతుందో అదే విధంగా ఈ భయం అనే నీడలు ఛాయలు కూడా కంప్లీట్ గా మీరు మాట్లాడే ప్రతి మాట మీ హృదయం నుంచి ఈ బాలుడికి పాపకి చేరడం ద్వారా ఆ భయాలన్నీ కూడా వాటి మాయమవుతాయి. Spend few more moments in this state. Give complete love. ఆ పసిపాప బాలుల్లో ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూసేంత వరకు మీరు ఈ ప్రేమని మీ హార్ట్ నుంచి మీ హృదయం నుంచి పంపించండి. ట్రాన్స్మిట్ దిస్ లవ్ వైబ్రేషన్, సేఫ్ ఫీలింగ్. Till this child receives completely, till you see happiness in the eyes of this child, a smiling child, playful child who has now lot of trust, child who is very, very happy. పాపకి ఆ బాలుడికి చెప్పండి, ఇప్పటి నుంచి నీకు ఈ ఆత్మన్యూనతా భావం అవసరం లేదు, ఈ భయం వెళ్ళిపోయింది. You are worthy, you are confident, you are very unique in this world. ఈ రోజుకి దురహంకారం అవసరం లేదు, arrogance అక్కర్లేదు, ఈ fear of judgment అక్కర్లేదు. ఈ రోజు నుంచి you are what you are. ఈ రోజు నుంచి ఆత్మ విధ్వంసనం అవసరం లేదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అక్కర్లేదు, సూసైడల్ టెండెన్సీస్ అక్కర్లేదు. Life is so beautiful, meaningful, purposeful. Life is worth living, worth having. ఈ రోజు నుంచి మీకు ఈ గ్రీడ్ అవసరం లేదు, దురాశ అవసరం లేదు, లోభిత్వం అవసరం లేదు. There is plenty for everyone, plenty for you. You have abundance of happiness, abundance of love, abundance of peace, abundance of joy, abundance of approval and acceptance from me. ఈ రోజు నుంచి నువ్వు పరిపక్వంగా జీవించిన అవసరం లేదు. You are no more a victim. You are a victor. You are victorious. ఈ రోజు నుంచి నువ్వు అసహనంతో జీవించినట్లేదు. There is plenty of time అని చెప్పండి. కాలము ఎంతో ఉంది మనకి. No need to fear that there is no time. There is plenty of time, abundance of time. ఈ పసిపాపకి బాలుడికి చెప్పండి, ఈ రోజు నుంచి వంకుపట్టు ధోరణి ఎక్కర్లేదు, దేనికి ఫియర్ ఆఫ్ చేంజ్ ఎక్కర్లేదు. మార్పు అనేది సహజం, దానికి భయపడిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఫ్లో విత్ ద ఫ్లో. చక్కగా నదిలో ఏ విధంగా
ప్రవాహం ఎప్పుడు ఆగకుండా నిరంతరం శాశ్వతంగా జరుగుతూ ఉంటుందో, మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా ఎన్నో మార్పులతో, ఎన్నో చేర్పులతో చక్కగా ఎప్పుడు వస్తుంటాయి. అవన్నీ నేర్పించడానికి, పరిణామ క్రమంలో మనం ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడే విధంగా ఎన్నో మార్పులు వస్తాయి. మార్పు లేని జీవితం రొటీన్ జీవితం. ఎవ్రీ రొటీన్ థింగ్ ఈజ్ అ బోర్డమ్. చేంజ్ ఈజ్ వెల్కమ్డ్ అనే మెసేజ్ని ఆ చిన్న పాపకి, బాలుడికి ఇవ్వండి. I accept change. ఇంకొక 3 నిమిషాలు ఆ ఇన్నర్ చైల్డ్ని కంప్లీట్గా మీరు వెల్కమ్ చేస్తూ మీ హార్ట్లోకి మీరే ఆ చైల్డ్గా ఉంటూ నిష్కల్మషము, నిశ్చలము, స్వచ్ఛత, ఇన్నోసెన్స్, ప్యూరిటీ, ఎంతో అమాయకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న బాలుడు పసిపాప స్థితిలోనే ఉండండి. ఎంతో అపారమైనటువంటి ప్రేమ, కరుణ, నమ్మకము, విశ్వాసము, ఎంతో చక్కని డివైన్ ఇంటెలిజెన్స్తో, ఎంతో స్పాంటనిటీతో, క్రియేటివిటీ, సృజనాత్మక శక్తితో, ఎంతో చక్కని ప్లేఫుల్నెస్తో, యాజ్ ప్లేఫుల్ యాజ్ కృష్ణ, యాజ్ కంపాషనేట్ యాజ్ క్రైస్ట్, యాజ్ వైజ్ యాజ్ బుద్ధ. ఆ స్థితిలో ఇంకొక 2 నిమిషాలు మీ ఇన్నర్ చైల్డ్తో పాటు ఆఖరి 1 నిమిషం, ఈ ఆఖరి 1 నిమిషం ఈ ప్రాసెస్లో మీరు ఏ ఇన్సైట్స్ మీకు వచ్చాయో, ఏ జ్ఞానము, అంతర్గత జ్ఞానం మీకు కలిగిందో, మేల్కొందో, మీ అంతర్గతంగా ఉన్న జ్ఞానం, ఏ విధమైనటువంటి అనుభవాన్ని మీరు పొందారో దాన్ని సమీక్షించుకుంటూ, సమరైజ్ చేసుకుని, రివ్యూ చేసుకుని, చక్కగా ఆ పాజిటివ్ మెసేజ్ మీరు చక్కగా తీసుకురావడానికి సంసిద్ధులు కండి. ఆఖరి 1 నిమిషం. Declare yourself that I live my life without fear. I live my life courageously. I live my life with wisdom. I live my life with compassion. I live my life with humility. I live my life with all the glory and abundance. I am what I am. I am. ముప్పై సెకండ్లు.
15 సెకండ్లు మీరు నిదానంగా ఈ ప్రస్తుత క్షణానికి వచ్చేసేయండి. ఈ మూమెంట్లో కంప్లీట్గా మీ ఎక్స్పీరియన్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ ప్రస్తుత క్షణానికి వచ్చివేయండి. పది సెకండ్లు. ఐదు సెకండ్లు. నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. నిదానంగా మీ చేతి వేళ్ళని కళ్ళ మీద ఉంచుకొని జెంటల్గా టచ్ చేసి మీ కనురెప్పల్ని నిదానంగా మీ కళ్ళు తెరవచ్చు. That's wonderful, friends. Let us give a clap to ourselves. So friends, ఇంకొక 2 నిమిషాలు తీసుకున్నాము. మన ఫియర్ దానికి ఒక కలర్ కూడా ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది. అది ఏ ఫియర్ అయినా కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 7 రకాల భయాలు, మూల భయాలు, రూట్ ఫియర్స్. ఇది కాకుండా ఇంకా నాన్ స్పెసిఫిక్ ఫియర్స్ ఎన్నో ఉంటాయి. అన్నోన్ ఫియర్స్, ఫియర్ ఆఫ్ అన్నోన్. కొంతమంది చెప్పారు నాకు ఫియర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేది కూడా ఫియర్. అంటే ఎన్లైటన్మెంట్ అయిపోతే నేను మళ్ళా సంసారంలో ఉంటానో లేదో, నేను జాబ్ చేస్తానో లేదో అదొక భయం. బెటర్ నాట్ టు బి ఎన్లైటెడ్. ఎన్లైటన్మెంట్ అయితే మళ్ళా నేను ఎన్ని బాధ్యతలు తీసుకోవాలో ఈ వరల్డ్ గురించి అదంతా వద్దు, ఎన్లైటన్మెంట్ కి వద్దు అని అనుకోవడం ఒక భయం ఉంది. అది కూడా ఫియర్ ఆఫ్ లివింగ్, ఫియర్ ఆఫ్ డైయింగ్. కొంతమందికి ఫియర్ ఆఫ్ కాక్రోచెస్, ఫియర్ ఆఫ్ ఏరోప్లేన్స్, ఫియర్ ఆఫ్ బోట్స్, ఫియర్ ఆఫ్ వాటర్, ఫియర్ ఆఫ్ డార్క్ స్పేసెస్. డార్క్, చీకటి అంటే భయం, చీకటి అంటే భయం కొంతమందికి. అట్లా ఎన్ని రకరకాల భయాలు. ఏ భయమైనప్పటికీ దానికి ఒక రూపం అనేది ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. సో దాన్ని మనం కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఒక భయానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ భయము మీరు ధ్యాన స్థితిలో ఉంటూ దాన్ని తుడిచేస్తూ దాన్ని కంప్లీట్ గా ఎరుకతో ఉండాలి. ఇది నా భయము, ఓకే, దీన్ని నేను ఇప్పుడు మార్పు చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని మీరు నిర్ణయం తీసుకుని, మనం ఎప్పుడైతే ఇంటెంట్ చేస్తామో, సంకల్పిస్తామో, మన ప్రాణమయ కోశం నుంచి రిలీజ్ అవుతుంది ఫస్ట్ మన సంకల్పం. దాని తర్వాత మనోమయ కోశానికి చేరుకుంటుంది, ఇంకొంచెం ఇట్ గెయిన్ స్ట్రెంగ్త్. దాని తర్వాత విజ్ఞానమయ కోశం, కాజల్ బాడీ, మహాకాంక్ష వరకు టచ్ అవుతుంది మన ఇంటెన్షన్ అనేది. దాని తర్వాత రిలీజ్ అయిన ఇంటెన్షన్ ఇమ్మీడియట్ గా మార్పు చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అది నిర్ణయం యొక్క పవర్, పవర్ ఆఫ్ డెసిషన్, పవర్ ఆఫ్ ఎ చాయిస్. నేను ఈ భయానికి స్వస్తి చెప్పడానికి రెడీగా ఉన్నాను, మార్పు చేయడానికి రెడీగా ఉన్నాను అనుకుని మీరు చేస్తే అది అయిపోతుంది. ఏ భయమైనా కావచ్చు. సో దాన్ని మీరు ఇట్లా వేరే పాజిటివ్ కలర్ లో, పాజిటివ్ షేప్ లో మార్చుకోవాలి. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చీకటి అంటే భయం అనుకోండి, ఇది ఎరుపు రంగులో ఇట్లా ముళ్ళు ముళ్ళుగా కనిపించింది జానంలో, ఆ భయం వైపు చూస్తే. అది కాస్త ఇప్పుడు గుండ్రంగా ఎల్లో కలర్ లో మారింది. ఇది భయరహిత స్థితి. చక్కగా చీకట్లో కూడా హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండడం అన్నమాట.
ఈవెన్ డార్క్నెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఎప్పుడు లైట్స్ కంటే డార్క్ లో కూర్చుంటే కూడా ఎంత హాయిగా ఉంటుందో ఒక్కొక్కసారి. అది కూడా మనం ఆస్వాదించడం మనం నేర్చుకుంటాం. ఈవెన్ ద ఫియర్ ఆఫ్ డార్క్నెస్ వెళ్ళిపోతే డార్క్నెస్ ని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటాం. సో అట్లా చేంజ్ చేసుకోవచ్చు ప్రతి భయాన్ని కూడా. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఈ ప్రాసెస్ ని కూడా, ఎందుకంటే ఫ్యూచర్ లో మనం సోల్ కోచ్ ట్రైనింగ్ తర్వాత మీరు కూడా మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటే కొంతమందికి ఈ స్మాల్ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. కొంతమంది ఛానల్లోకి వస్తారు, వాళ్ళకి కొన్ని స్టెప్స్ లో మీరు స్టక్ అయిపోతారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానికి అన్ని ఉపయోగపడతాయి. కాబట్టి హౌ టు చేంజ్, షిఫ్ట్ ఎ ఫియర్ ఇంటూ ఫియర్లెస్నెస్, సింపుల్ టూల్ అనమాట ఇది, సింపుల్ టిప్. ఓకే అండి, ఇది ఒకటి. మనం భోజనం తర్వాత మనం ఈ సూక్ష్మ శరీర యానము, లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ 7 బాడీ ఎక్స్పీరియన్సెస్ గురించి టాపిక్స్ మనం స్టార్ట్ చేస్తాం. మీకు ముందుగానే ఆ సీట్ థాట్ వేసేస్తున్నాను నేను. సూక్ష్మ శరీర యానం పోస్ట్ లంచ్ ఈజ్ మోర్ ఎక్సైటింగ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. టాపికే నా ఫేవరెట్ టాపిక్ అన్నిటికంటే. సూక్ష్మ శరీర యానం అంటేనే నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అంత నచ్చిన టాపిక్ ఇది. మై ఫేవరెట్, మై హార్ట్ ఈస్ దేర్ ఇన్ దిస్ టాపిక్. ఎప్పుడు ఈ టాపిక్ గురించి చెప్పాలన్నా ఎన్నో గంటలు చెప్పలేదు, ఎందుకంటే అన్ని చక్కని అనుభూతులు, అనుభవాలు మనం పంచుకోవచ్చు దీని ద్వారా. సూక్ష్మ శరీర యానం అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ తీసుకుని దాని యొక్క స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఏంటి. సూక్ష్మ శరీర యానం చేస్తాం సరే, కానీ దానివల్ల మనకి ఏమన్నా ఫలితం ఉండాలి, లాభం ఉండాలి ఆధ్యాత్మికంగా. అది డిస్ట్రాక్షన్ అనుకుంటాం కొంతమంది. సూక్ష్మ శరీర ధ్యానం చేస్తే మనలో స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది, గోల్ మర్చిపోతాము అనుకుంటాం. కాదు, మన గోల్ కి, మన స్పిరిచువల్ గోల్ ఏంటి, ఎన్లైటన్మెంట్, మనల్ని మనం తెలుసుకోవడం, నిర్వాణము, మహాపరినిర్వాణం లాగా వెళ్ళిపోవడానికి. అది ఆ చేరువుగా వెళ్ళడానికి సూక్ష్మ శరీర యానాలు మనకి హెల్ప్ చేస్తాయి, మన స్పిరిచువల్ గ్రోత్ ని యాక్సిలరేట్ చేస్తాయి. సో దాని గురించి మనం తెలుసుకుందామండి. ఓకే, విల్ హ్యావ్ లంచ్ బ్రేక్ అరౌండ్ 45 minutes, 1 hour. 1 hour. ఓకే, 1 hour బ్రేక్ తీసుకున్నాము.